బర్డ్ ఫ్లూ వల్ల మెక్సికోలో ప్రపంచంలోని మొట్టమొదటి మానవ మరణం సంభవించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ దిశగా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. ఒక వ్యక్తి మెక్సికోలో బర్డ్ ఫ్లూ వల్ల H5N2 వైరస్ వల్ల చనిపోయారు. ఇంతకుముందు ఎప్పుడు మానవులు బర్డ్ ఫ్లూ వల్ల మరణించడం ప్రపంచంలో జరగలేదు. చాలా సందర్భాల్లో మనం బర్డ్ ఫ్లూ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ మనుషులు చనిపోవడం మాత్రం చూడలేదు. పక్షులు చనిపోవడం చూస్తాం. H5N2 అనే వైరస్ మెక్సికో పౌల్ట్రీలో నుంచి వచ్చిందని చెప్పి భావిస్తున్నారు. బర్డ్ ఫ్లూలో వైరస్ స్ట్రెయిన్స్ రకరకాలుగా ఉన్నాయన్నమాట. H5N2 అనేది ప్రత్యేకమైన వేరియంట్ అని చెప్పుకోవచ్చు. బర్డ్ ఫ్లూ ఈ మధ్య మానవుల్లో సంభవించే హ్యూమన్ అడాప్టబిలిటీ బాగా పెంచేసుకుంది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కొత్త వేరియంట్స్ వచ్చి హ్యూమన్స్కి అడాప్ట్ అయిపోతుంది అనమాట. అయితే పర్సన్ టు పర్సన్, ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి బర్డ్ ఫ్లూ ట్రాన్స్మిట్ అవుతుంది అనే అంశం మీద ఇంకా నిర్ధారణ రాలేదన్నమాట. అమెరికాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది, కానీ ఇది H5N1 వేరియంట్. చైనాలో 2021లో H5N6 వైరస్ వల్ల, అంటే బర్డ్ ఫ్లూలో ఇంకో వేరియంట్ వల్ల దాదాపు 18 మందికి పైగా చనిపోయారంట అప్పట్లో. బర్డ్ ఫ్లూ అనేది ఇంతకుముందు వేరే మ్యామల్స్కి వచ్చేది కాదు. ఇప్పుడు సీల్స్, ర్యాకూన్స్, బియర్స్, క్యాటిల్ ఇలా రకరకాల మ్యామల్స్ కూడా వస్తుందన్నమాట. మేజర్గా ఇన్ఫెక్టెడ్ బర్డ్స్తో ఈ మ్యామల్స్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుందంట. ఆస్ట్రేలియాలో రీసెంట్గా H5N1 వైరస్ ఒక హ్యూమన్ కేసు తగిలిందంట. సో బర్డ్ ఫ్లూ ఇంతకుముందు కేవలం బర్డ్స్కి వచ్చేది, ఇప్పుడు రకరకాల మ్యామల్స్కి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హ్యూమన్స్ కూడా అది సంభవిస్తుంది అనమాట పౌల్ట్రీ నుంచి. అయితే ఫస్ట్ మరణం మెక్సికోలో ఇప్పుడు మనం చూసాం, బర్డ్ ఫ్లూ మరణం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరికీ అలర్ట్ జారీ చేసింది. భారతదేశంలో కూడా హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు అందరికీ బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ వైరస్ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు కేవలం బర్డ్స్కి వచ్చేది, ఇప్పుడు మ్యామల్స్కి ఇంక్లూడింగ్ హ్యూమన్స్కి వస్తే మెక్సికోలో మనిషి చనిపోయారంట రీసెంట్గా బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల.